ఇవ్వాలంటే సైకిల్ గుర్తుకే ఓటేయండి. నంద్యాల అందాలంటే సైకిల్ గుర్తుకే ఓటేయండి. నంద్యాల వరదరాజుల రెడ్డి గారిని గెలిపించండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలంటే నంద్యాల వరదరాజుల రెడ్డి గారిని గెలిపించండి. రాష్ట్రంలో బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాల అండగా ఉండాలి. సైకిల్ గుర్తుకే ఓటేయండి. నంద్యాల వరదరాజుల రెడ్డి గారిని గెలిపించండి. రైట్ సైడ్ ఎంపీ 2 ఓట్ల సైకిల్ గుర్తుకు సైకిల్ గుర్తుకోటే తల్లి సైకిల్ గుర్తుకోటే సైకిల్ గుర్తు తల్లి సైకిల్ గుర్తుకోటే సైకిల్ గుర్తుకోటే మీరు కూడా తల్లి సైకిల్ గుర్తుకో. చంద్రబాబుకు ఓటేసి ఆయన ముఖ్యమంత్రి అయినారంటే ఆడవారికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తారు. మీకు ఒక్కొక్కరికి నెలకు 1500 ఇస్తారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడవారికి 1500 ఇస్తారు. అదే మాదిరిగా మీకు ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే ఆ చదువుకునే పిల్లలకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారు. ఒకరు చదువుకుంటాడని, 2 చదువుకుంటాడని, 3 చదువుకుంటాడని సంవత్సరానికి 15,000 రూపాయలు. పెన్షన్ 4,000 రూపాయలు. ఇప్పుడు ఇచ్చేది 3,000 రూపాయల పెన్షన్, 4,000 రూపాయలు. అదే మాదిరిగా ఈ నెల వచ్చే నెల 3 నెలలు కలిపి జూలై నెలలో 7,000 ఇస్తారు. మళ్ళీ నెల 4,000. మీరు బస్సుల్లో ఎక్కడైనా ఉచితంగా తిరగచ్చు. తిరుపతి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు ఎక్కడ పోవాలన్నా కూడా ఉచితంగా ప్రయాణం మీకు పాస్ ఇస్తారు. ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం. అదే మాదిరిగా 50 ఏళ్ళకే బీసీలందరూ కూడా పెన్షన్. ఎస్సీ, ఎస్టీ, బీసీల వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్.
కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే ఉద్యోగం రాకుండా ఉంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చేటంత వరకు 3,000 రూపాయలు ఇస్తుంటారు. కాబట్టి మీరు అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ సౌకర్యాలన్నీ వస్తాయమ్మా మీకు. అందరికీ నమస్కారం తల్లి. అందరూ సైకిల్ గుర్తుకు ఓటేయండి అమ్మా.